Hello everyone, this is Ravi, your confident English coach. In today's video, we are going to talk about the modal verbs can, cannot, could not. Friends, ఈ రోజు వీడియోలో మనము ఈ can, cannot, could not అనే modal verbs గురించి డీటెయిల్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. And before I tell you this modal verbs concept, I would like to tell you one sentence friends. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా I can able to speak in English, she can able to run fast, we can able to walk fast, she can able to cook, I can able to understand Hindi ఈ విధంగా మాట్లాడతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డూ యూ థింక్ దట్ దీస్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్? సో ఫ్రెండ్స్, దీస్ సెంటెన్సెస్ ఆర్ నాట్ కరెక్ట్. సో వెన్ పీపుల్ స్పీక్ I can able to do something or I can not able to do something, సో దీస్ సెంటెన్సెస్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు క్యాన్ ఆర్ కుడ్ తర్వాత ఇఫ్ యూజ్ ఏబుల్ టు, క్యాన్ ఏబుల్ టు, కుడ్ ఏబుల్ టు అని యూజ్ చేసినారంటే ఇది రాంగ్ ఫ్రెండ్స్. సో దీనికి ఎందుకు మిస్టేక్ అవుతుందని మీకు తెలియజేస్తాను. సో ముందుగా నేను మీకు ఈ క్యాన్, కెనాట్, కుడ్ నాట్ అనే పదాలని మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి మీనింగ్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ డీటెయిల్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో I will tell you why this can able to, could able to, they are wrong. You will understand by yourself. Meeki arthamautundi friends. So please watch this video completely till the end. So you will understand why the words can able to, could able to anadi enduku adi mistake and why we should use them correctly. So everything I am going to teach you in this video friends. And before that, if you have not subscribed to my channel yet, please subscribe friends and also press the bell icon. When I upload new videos, you will get notifications and you can learn how to speak in English fluently and confidently by going through my videos friends. Let us understand the information about can, cannot, could not. ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు ఎక్కువ మందికి కాన్ఫిడెంట్గా మళ్ళీ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి వీలు కాకుండా దానికి మెయిన్ రీజన్ అంటే, సో మెనీ తెలుగు మీడియం పీపుల్ దే డోంట్ నో ద సెంటెన్స్ ఫార్మేషన్. సో దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. ఇతరులు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుంది, బట్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి రావట్లేదు ఫ్రెండ్స్. దట్ ఈస్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ డోంట్ నో the basic concept of sentence formation. You know some information how to make sentence formation, but you don't know all the details about making sentence formation and you are making some mistakes. For that you should learn all this concept. Okay, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మొదటిగా మీకు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసి తెలిసిన ఫ్రెండ్స్. అందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ మోడల్ వర్బ్స్, ఈ క్యాన్, కెనాట్, కుడ్ నాట్, విల్, షెల్, షుడ్, మే, మైట్ ఇలాంటి పదాలని మనము ఎలా యూజ్ చేయాలి, సెంటెన్స్లో ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేసి మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలిసిందంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ టు మేక్ సెంటెన్సెస్ బై యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. సో మొదటిగా మనము ఈ క్యాన్, కెనాట్ గురించి మీకు డీటెయిల్గా చెప్పిస్తాను ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ అండ్ హౌ వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ సెంటెన్సెస్. ఆఫ్టర్ దట్ విల్ అండర్స్టాండ్ కుడ్ నాట్ గురించి తెలియజేస్తాను. సో మొదటిగా క్యాన్, కెనాట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటని చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ పర్టికులర్ మీనింగ్ ఫర్ దిస్ క్యాన్, కెనాట్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ యూజెస్ ఇన్ ఇంగ్లీష్. ఈ క్యాన్, కెనాట్ని వచ్చి మనము డిఫరెంట్ యూజెస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దే హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆల్సో. సో మొదటిగా నేను బేసిక్ మీనింగ్ చెప్పిస్తాను, తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ద అదర్ యూజెస్ ఆఫ్ క్యాన్ అండ్ కెనాట్. సో ఎక్కువగా మనం ఈ క్యాన్, కెనాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ యూ టాక్ అబౌట్ ఎబిలిటీ అండ్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్. ఫ్రెండ్స్, మనం మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ వాళ్ళ నుంచి ఈ ఒక పని చేయడానికి అవుతుందని చెప్పేదానికి మనం ఈ క్యాన్ అనే పదాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీ యూజ్ ద వర్డ్ క్యాన్. ఈ మోడల్ ఆఫ్ క్యాన్ అనే పదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు టాక్ అబౌట్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్ టు డూ సంథింగ్. టు టాక్ అబౌట్ అ పర్సన్, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ నుంచి వారి వల్ల ఒక పని చేసేదానికి అవుతుందని చెప్పినాడు వీ కెన్ యూజ్ ద వర్డ్ క్యాన్. సో ఓకే ఫ్రెండ్స్, వీ యూజ్ ద వర్డ్ క్యాన్ టు టాక్ అబౌట్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్స్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక వస్తువు వల్ల ఈ ఒక పని చేసేదానికి అవుతుందని చెప్పేటప్పుడు మనము క్యాన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ మీన్స్ టు టాక్ అబౌట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. అండ్ కెనాట్, actually I have written short form can't అని రాసినాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ దిస్ వర్డ్ can't is the contraction form of cannot. కెనాట్, కాంట్ బోత్ ఆర్ సేమ్ వర్డ్స్ ఫ్రెండ్స్. మనము షార్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్ అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాము, రైటింగ్లో కెనాట్ అనే పదాన్ని యూజ్ చేస్తాము, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం కాంట్ యూజ్ చేస్తాం. బోత్ ఆఫ్ దెమ్ గివ్ ద సేమ్ మీనింగ్. అండ్ వీ యూజ్ ద వర్డ్ కాంట్ అనే పదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ యూ టాక్ అబౌట్ ఇన్ఎబిలిటీ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు నుంచి ఒక పని చేసేదానికి అయ్యేలేదని చెప్పేటప్పుడు మనము కెనాట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. And one more thing, we can use this can and cannot to talk about possibility also.
సమ్ టైమ్స్ మనం మాట్లాడేటప్పుడు ఒక పని చేసేదానికి అవుతుంది, ఈ పని కంప్లీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, ఒక పని జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, పాసిబిలిటీ ఉంది అని చెప్పినాడు వీ కెన్ యూస్ క్యాన్. అండ్ ఒక పని జరిగేదానికి ఛాన్సెస్ లేదు, చాలా తక్కువగా ఉంది ఛాన్సెస్ జరిగేదానికి అని చెప్పాడు, పాసిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు మనము కాంట్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాసిబిలిటీ లేకున్నప్పుడు కూడా మనము కాంట్ యూస్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ గురించి మాట్లాడు క్యాన్, ఇంపాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కాంట్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సమ్ టైమ్స్ వీ ఆస్క్ పర్మిషన్ టు డూ సంథింగ్ అండ్ వీ ఆల్సో గివ్ పర్మిషన్ టు డూ సంథింగ్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో వీ కెన్ యూజ్ క్యాన్. ఈ క్యాన్ అనే మోడల్ ఆఫ్ యూసేజ్ మనం మాట్లాడచ్చు. అండ్ సమ్ టైమ్స్ వీ మేక్ రిక్వెస్ట్ టు డూ సంథింగ్. ఒక వ్యక్తిని మనం రిక్వెస్ట్ చేసుకుంటాము ఒక పని చేసి పెడతారనేసి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో వీ కెన్ యూజ్ క్యాన్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యూస్ ఆఫ్ దిస్ క్యాన్ అండ్ కెనాట్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ యూజ్ కుడ్ అండ్ కుడ్ నాట్ ఆల్సో ఇన్ ద సేమ్ యూసేజ్, బట్ వీ యూజ్ కుడ్ అండ్ కుడ్ నాట్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేను ఇదివరకు చెప్పింది క్యాన్ కెనాట్ యూసేజ్, ఎబిలిటీ టు డూ సంథింగ్, ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్, అదేవిధంగా పాసిబిలిటీ, ఇంపాసిబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్, ఇవంతా వచ్చేసి క్యాన్ కెనాట్ గురించి ప్రజెంట్లో మాట్లాడేటప్పుడు యూస్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్. సో నౌ లెట్ us గో త్రూ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇచ్చిన యూసేజ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. యూ జస్ట్ గో త్రూ ద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ యూసేజ్ ఆఫ్ దిస్ క్యాన్ కెనాట్. ఓకే, సో లెట్ us go through the examples one by one friends. First let me give the general idea about this can cannot. Okay, so if you go through this example sentences of can, okay, let us go through this example sentences friends. Here I have given you so many examples for this can cannot. Okay, let me teach you one by one. So first let us go through these example sentences friends. Here I can speak English. In this sentence you see I have used the word can, right? In all these sentences I have used the word can. She can cook well, they can run fast, Raju can lift this box, my father can speak 4 languages. In all these sentences I have used the word can. Can ane padanni use chesanu. And after this word can, you just observe these words friends. Here speak, here I have used cook, here I have used run, and here you have the word lift, and here you have the word speak. Friends, what are these words? After this can is a modal verb. You know this is a helping verb. After this word, why I am using all these words? Speak, cook, run. These are all V1 verbs, right? Present form of the verbs. Why I am using the present form of the verbs means after modal verbs can, could, shall, should, will, would. Adi modal verbs ede kani after the modal verbs we always use V1 in some situations. Okay. We can use V3 and V1 plus ing verbs also friends after this modal verbs, but most of the time we will be using V1 only after this modal verbs, like can plus V1 and here could plus V1, shall plus V1, should plus V1. After modal verbs we use V1. సో V1 యూస్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, అండ్ V3 యూస్ చేసినప్పుడు అది డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. క్యాన్ తర్వాత మీరు V3 ఆల్సో యూస్ చేసుకోవచ్చును, బట్ అది వేరే మీనింగ్ వస్తుంది. విల్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ ఇన్ ద లేటర్ క్లాసెస్. ఓకే, సో if you observe all these sentences, in all the sentences we have the modal verb can. At the same time after modal verb I have used V1 verb. Okay, సో ఎందుకు నేను V1 ఇస్తుందంటే ఆఫ్టర్ దిస్ మోడల్ వర్బ్స్ వీ యూస్ V1. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వెదర్ ద సబ్జెక్ట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఏదే కానీ ఆఫ్టర్ మోడల్ వర్బ్స్ వీ ఆల్వేస్ యూస్ V1. అండ్ వీ డోంట్ యూస్ V1 ప్లస్ ఎస్, వీ డోంట్ యూస్ ing from the verbs here. Okay, if you see here I can speak and here you see she can cook. Actually మీకు she అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అని తెలిసిండదు ఫ్రెండ్స్. she తర్వాత మనము V1 ప్లస్ ఎస్ యూస్ చేస్తాం ఇన్ ప్రజెంట్ టెన్స్లో, బట్ ఇక్కడ క్యాన్ తర్వాత మనము V1 దా యూజ్ చేయాలి, V1 ప్లస్ ఎస్ యూజ్ చేయకూడదు. ఓకేనా, యూ కెనాట్ సే she can cooks, దట్ ఈస్ రాంగ్. ఓకే, she can cook అంటేనే చాలు ఫ్రెండ్స్. ఫైన్, సో యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్. why I am using can and why I am using V1 plus S and why I am using V1 అనేది మీకు అర్థమైంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్, ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ లెట్ us go through the usage of this can. Can ఫస్ట్ యూసేజ్ మీకు చెప్తుంది కదా, దట్ ఈస్ టు టాక్ అబౌట్ ఎబిలిటీ అండ్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్. మీరు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఒక పని చేసేదానికి అవుతుంది అని చెప్పినాడు, యూ బెటర్ ఈస్ క్యాన్ ఫ్రెండ్స్. క్యాన్ యూసేజ్ మాట్లాడవచ్చు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అవుతుంది. షీ క్యాన్ కుక్ వెల్ అంటే ఆమె వల్ల బాగా వంట చేసేదానికి అవుతుంది. దే క్యాన్ రన్ ఫాస్ట్, వారి వల్ల వేగంగా పరిగెత్తడానికి అవుతుంది. రాజు క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్, రాజు వల్ల ఈ బాక్స్ని లిఫ్ట్ చేసేదానికి అవుతుంది. మై ఫాదర్ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్, మా ఫాదర్ వల్ల 4 లాంగ్వేజెస్ అని మాట్లాడడానికి అవుతుంది. ఇట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ సమ్మన్ ఆర్ సంథింగ్ టు డూ సంథింగ్. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఏం పని చేసేదానికి అవుతుందనేసి వాళ్ళ యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడతాను, కాబట్టి నేను ఇక్కడ క్యాన్ యూస్ చేసినాను ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ ఉండే కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అంటే చూసినారు ఎట్లా అయితే, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అయ్యలేదు.
షీ కాంట్ డ్రైవ్ ఏ కార్, ఆమె వల్ల కార్ తోలేదానికి అయ్యలేదు. దే కాంట్ స్విమ్, వారి వల్ల స్విమ్ చేసేదానికి అయ్యలేదు. ఇట్ కెనాట్ వాక్, దాని వల్ల నడిచేదానికి అయ్యలేదు. మై మదర్ కాంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, మా మదర్ వల్ల ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి వీలు కాదు. సో ఇన్ ఆల్ దీస్ సెంటెన్సెస్ ఐ హ్యావ్ యూజ్డ్ కెనాట్ ఫ్రెండ్స్. అండ్ ఈ కెనాట్కి మనము కాంట్రాక్షన్ ఫామ్ కాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూ సీ ఇయర్ ఐ హ్యావ్ యూజ్డ్ కాంట్, ఇయర్ ఆల్సో కాంట్, here also cannot. You can use cannot or can't. In spoken English most of the time we'll be using can't అని షార్ట్ ఫామ్లో యూస్ చేస్తాము. బట్ ఇన్ రైటింగ్ యూ కెన్ యూస్ cannot ఫుల్ ఫామ్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ cannot అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ యూ టాక్ అబౌట్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఈ పని చేసేదానికి అయ్యేలేదని చెప్పినప్పుడు మీరు కాంట్ యూస్ చేసుకోవచ్చు. ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అయ్యేలేదు, నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం కాదు అనేసి. షీ కాంట్ డ్రైవ్ ఏ కార్, ఆమె వల్ల కార్ డ్రైవ్ చేసానికి అయ్యలేదు అనేసి. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూస్ ద వర్డ్ కెనాట్ ఫ్రెండ్స్. సో క్యాన్ అనేది టు టాక్ అబౌట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. కెనాట్ అనే పదాన్ని మనం ఎప్పుడు చేస్తామంటే టు టాక్ అబౌట్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్. ఒక పని చేసేదానికి అవుతుందంటే క్యాన్, ఒక పని చేసేదానికి అయ్యాలంటే కెనాట్ యూస్ చేసి మాట్లాడచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ యూ, ఇంగ్లీష్లో మనము క్యాన్ అండ్ కుడ్ ఈ రెండు పదాలు యూస్ చేసి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ ఏబుల్ అనే పదాన్ని మనము మ్యాచ్ చేసి మాట్లాడతాము. ఎక్కువ మంది క్యాన్ ఏబుల్ టు, కుడ్ ఏబుల్ టు అని యూస్ చేస్తారు ఫ్రెండ్స్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్ ఫ్రెండ్స్. మనము క్యాన్ అండ్ కుడ్ తర్వాత ఏబుల్ యూస్ చేసేదానికి అయ్యలేదు. ఎందుకంటే క్యాన్ ఎలా ఎబిలిటీ ఇన్ఎబిలిటీ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం, అదేవిధంగా ఏబుల్ ఆల్సో వీ కెన్ యూస్. దిస్ వర్డ్ ఆల్సో గివ్ ద సేమ్ మీనింగ్ ఫ్రెండ్స్. బట్ మెనీ పీపుల్ దే యూస్ బోత్ ఆఫ్ దీస్ వర్డ్స్, క్యాన్ ఏబుల్ టు, కుడ్ ఏబుల్ టు అని యూస్ చేస్తారు. సో దిస్ structure is wrong friends. Don't use can able to or could able to. So if you go through this example, I am able to speak English అంటే నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అవుతుంది. I can speak English, I am able to speak English. Both of these sentences are same friends. But many people they do I can able to speak English అంటారు. That is wrong. Don't use like that. ఒకటే మీరు I can speak English అని చెప్పండి, లేకపోతే I am able to speak in English అని చెప్పండి. Don't say I can able to speak English. That will be wrong friends. And after when you use the word able to యూస్ చేసినట్లయితే మీరు బిఫోర్ able to we use be form verbs like am is are. present అయితే am is are యూస్ చేస్తాము, past అయితే was able to will were able to యూస్ చేస్తాము. could అనే పదానికి బదులుగా మనము was able to were able to past లో యూస్ చేస్తాము. ప్రెజెంట్లో can అనే పదానికి బదులుగా మనము am able to is able to are able to. అది మీ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. మీరు I అనే సబ్జెక్ట్ యూస్ చేసినారంటే ఇక్కడ am వస్తుంది, I am able to. ఇక్కడ she ఉండేదానికి she ఉంది కాబట్టి she is able to అని యూస్ చేస్తారంటే ఇక్కడ they ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి I am using they are able to. And the meanings are same friends. Can meaning ఇక్కడ able to కు మీనింగ్ అదే వస్తుంది. I am able to speak English, నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అవుతుంది. She is able to run fast, ఆమె వల్ల ఫాస్ట్గా పరిగెత్తడానికి అవుతుంది. They are able to read English, వారి వల్ల ఇంగ్లీష్ రీడ్ చేసేందుకు అవుతుంది. అండ్ ఈ ఏబుల్ టు ఇచ్చినప్పుడు మీరు నెగిటివ్ సెంటెన్స్ కూడా మేక్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ నెగిటివ్ సెంటెన్స్ ఆఫ్టర్ ద బీ వర్బ్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, బే తర్వాత మీరు నాట్ వేసుకున్నట్లయితే ద సెంటెన్స్ బికమ్స్ నెగిటివ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అవుతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అయ్యలేదు, వీలు కాదనేసి. అండ్ ఇక్కడ మీరు కెనాట్ యూస్ అయిపోదు ఫ్రెండ్స్ వెన్ యూఆర్ యూజింగ్ ఏబుల్ టు. సో ఇఫ్ యూ సే ఐ కెనాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే దట్ ఈస్ రాంగ్. నా వల్ల ఇంగ్లీష్ మాట్లాడడానికి అయ్యలేదంటే ఒకట మీరు కెనాట్ యూస్ చేయండి, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, లేకపోతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పండి. బట్ కొంతమంది ఐ కెనాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటారు, దట్ ఈస్ రాంగ్. అదేవిధంగా షీ ఈజ్ ఏబుల్ టు రన్ ఫాస్ట్, దట్ ఈస్ పాజిటివ్. నెగిటివ్ చూసినట్లయితే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రన్ ఫాస్ట్, ఆమె వల్ల జోరుగా పరిగెత్తడం కాదు. బట్ డోంట్ సే షీ కెనాట్ ఏబుల్ టు రన్ ఫాస్ట్, దట్ ఈస్ రాంగ్. ఈదర్ యూ కెన్ సే షీ కెన్ రన్ ఫాస్ట్ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు రన్ ఫాస్ట్. అదేవిధంగా దే ఆర్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్. డోంట్ సే దే క్యాన్ ఏబుల్ టు ఆర్ దే కెనాట్ ఏబుల్ టు అని చెప్పొద్దండి. దే ఆర్ ఏబుల్ టు ఆర్ దే క్యాన్ ఏబుల్, దే ఆర్ ఏబుల్ టు అని చెప్పవచ్చు, లేకపోతే దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్. ఈ విధంగా మీరు ఈ సెంటెన్సెస్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. Okay, so you got the main idea about this can, cannot, then able to, not able to అర్థమైంది కదా. Now let us understand one more usage of this can. ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, వీ క్యాన్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2 months. దీని మీనింగ్ ఏంటంటే మా వల్ల ఈ ప్రాజెక్ట్ని 2 monthsలో కంప్లీట్ చేయడానికి అవుతుంది. ఇట్ మీన్స్ యూ హ్యావ్ ద పాసిబిలిటీ టు డూ సంథింగ్. So in English when you talk about possibility also we can use can, cannot, could not use question friends. ఒక పని చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉంది, ఒక పని ఆ పర్టికులర్ టైంలో జరిగేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉందని చెప్పినప్పుడు మీరు can, cannot use question. In this sentence we are talking about possibility of something.
సంథింగ్ టు హ్యాపెన్, ఒక విషయం జరిగేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉందని చెప్పినప్పుడు మీరు క్యాన్ కెనాట్ యూస్ చేసుకోవచ్చు. ఉందని చెప్పినప్పుడు క్యాన్, ఆ పాసిబిలిటీ లేదని చెప్పినప్పుడు కెనాట్ యూస్ చేసుకోవచ్చు. వీ క్యాన్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2 months అంటే మా వల్ల ఈ ప్రాజెక్ట్ 2 monthsలో కంప్లీట్ చేయడానికి అవుతుంది. ఇట్ మీన్స్ యూ హ్యావ్ ద పాసిబిలిటీ. ఇఫ్ యూ సే నెగిటివ్లీ, దట్ ఈస్ ఇంపాసిబిలిటీ గురించి చెప్పేటప్పుడు సేమ్ ఇదే వర్డ్ కెనాట్ యూస్ చేసుకోండి. వీ కెనాట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2 months. ఈ విధంగా మనము ఈ పదాలని మనం క్యాన్ కెనాట్ అనే పదాన్ని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Fine. So I hope you understood the basic idea about this can, cannot, and able to, not able to concept. Now let me give you some more example of this can, cannot friends. So just now I told you that we use can, cannot to talk about ability and inability to do something by someone or something. And I told you we can use can, cannot to talk about possibility of something or impossibility of something. Possibility గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేసుకోవచ్చు, ఇంపాసిబిలిటీ గురించి మాట్లాడు కూడా క్యాన్ కెనాట్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ కెన్ యూస్ దిస్ క్యాన్ కెనాట్ టు గివ్ పర్మిషన్ అండ్ టు ఆస్క్ పర్మిషన్. ఓకే, మీరు ఏదైనా ఒక పని చేయాలి, ఆ పని చేసే ముందు ఇతరుల పర్మిషన్ తీసుకొని మీరు మాట్లాడాలంటే, పర్మిషన్ తీసుకోవాలంటే వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ క్యాన్ అండ్ కెనాట్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ యూ గో త్రూ దిస్ 2 examples, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, దీని యొక్క అర్థం ఏంటంటే నేను మీ మొబైల్ని యూజ్ చేసుకోవచ్చునా, ఐ మీన్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్. నాకు మీ మొబైల్ యూజ్ చేసుకోవాలి, బట్ నీ మొబైల్ యూజ్ చేసే ముందు ఐఎమ్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్, నేను మీ మొబైల్ని యూజ్ చేసుకోవచ్చునా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ స్పీక్ టు రాజు, నేను రాజుతో మాట్లాడవచ్చునా. ఐఎమ్ ఆస్కింగ్ పర్మిషన్ ఫ్రమ్ యూ, సో మీ దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకుంటాను కాబట్టి ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ కెన్ ఐ. అండ్ క్యాన్ తర్వాత మీరు వి అనే వర్డ్ కూడా యూజ్ చేసి మీరు పర్మిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాన్ వీ యూజ్ యువర్ మొబైల్ ఫోన్, మేము మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చునా. క్యాన్ వీ యూజ్ దిస్ స్పేస్, మేము ఈ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చునా. ఓకే, కెన్ ఐ టాక్ టు దెమ్, నేను వాళ్ళతో మాట్లాడవచ్చునా. సో ఈ విధంగా టు ఆస్క్ పర్మిషన్ వీ కెన్ యూజ్ ద వర్డ్ క్యాన్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాన్ ఐ, క్యాన్ వీ, క్యాన్ షీ, క్యాన్ దే, క్యాన్ రాజు, లైక్ దట్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆల్సో. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్ క్యాన్ తర్వాత మనం ఐ అండ్ వీ ద యూస్ చేస్తాము వెన్ యూఆర్ ఆస్కింగ్ పర్మిషన్ టు డూ సంథింగ్. అండ్ అదేవిధంగా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా మీరు క్యాన్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ ఐ ఆస్క్ యూ కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఫర్ సమ్ టైమ్ అంటే, సో యూ కెన్ గివ్ పర్మిషన్, ఎస్ యూ క్యాన్ యూజ్ మై మొబైల్ ఫర్ సమ్ టైమ్. కెన్ ఐ స్పీక్ టు రాజు అని నేను పర్మిషన్ అడిగితే వెన్ యూ గివ్ ఆన్సర్ యూ కెన్ సే ఎస్ యూ కెన్ స్పీక్ టు రాజు, ఎస్ యూ క్యాన్. ఈ విధంగా పర్మిషన్ అడిగేదానికి మనము క్యాన్ యూస్ చేసుకోవచ్చు, పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనము క్యాన్ యూస్ చేసి మనము ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఆర్ అనదర్ యూసెస్ ఆఫ్ క్యాన్. టు ఆస్క్ పర్మిషన్ అండ్ టు గివ్ పర్మిషన్ యూ కెన్ యూస్ క్యాన్. Next, the last concept of can, cannot, request. Sometimes when you are speaking with someone, so we make request friends. మనము మీరు ఏదో ఒక పని చేయాల్సిగా ఉంది, ఆ పని చేసేదానికి మీ వల్ల అవట్లేదు కాబట్టి మీరు ఇతరుల యొక్క హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు వచ్చేసి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ నాకు ఈ పని చేస్తారా, నాకు చేసి ఇస్తారా అనేసి రిక్వెస్ట్ చేసుకుంటాము. అప్పుడు ఈ క్యాన్ అనే పదాన్ని యూస్ చేసి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ యూ గో త్రూ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, yeah, let me show you some example sentences for this request. Yeah, here we go. See this example sentence friends. Can you please wait for 5 minutes? Can you please post this letter? Can you please come tomorrow? In all these sentences I have used can, right? And after can I am using you. సో మనం రిక్వెస్ట్ వచ్చేసి మన ఆపోజిట్లో ఉండే పర్సన్ రిక్వెస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దట్ ఈస్ సెకండ్ పర్సన్, యూ అనే పదాన్ని మనం యూస్ చేసి వి మేక్ రిక్వెస్ట్. క్యాన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. దీని అర్థం ఏమంటే మీరు ఒక 5 minutes వెయిట్ చేయగలరా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. కెన్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, మీరు దయచేసి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ సంథింగ్. కెన్ యూ ప్లీజ్ కమ్ టుమారో, మీరు దయచేసి రేపు వస్తారా, ఐఎమ్ రిక్వెస్టింగ్ హియర్ ఆల్సో. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ రిక్వెస్ట్ వీ కెన్ యూస్ ద వర్డ్ క్యాన్ యూ ఫ్రెండ్స్. So this is the very very important concept of can and cannot. So and we can use the word can't also to make request. Can't you wait for 5 minutes? మీ వల్ల 5 minutes వెయిట్ చేసానికి అయ్యలేదా, ప్లీజ్ వెయిట్. ఆ విధంగా can't you please come tomorrow, మీరు దయచేసి రేపు వచ్చేదానికి అయ్యలేదా మీ వల్ల. సో ఆ విధంగా when you make request we can use can you యూస్ చేసుకోవచ్చు, can't you కూడా యూస్ చేసుకోవచ్చు. can't you యూస్ it will be more polite. Okay, can't you wait for 5 more minutes, like that. Okay, can you please wait for, that is also a polite way. But if you add can't you also, that is also give the same meaning. Can't you wait for 5 more minutes? Can't you do this work for a friend? ఒక ఫ్రెండ్ కోసం ఈ పని చేయలేరా మీరు. సో here also I am making request friends. You can make request using the word can you and can't you also. Fine. So this is all about can and can't friends. So far I talked about detailed information about can and can't. Now let us understand the concept of could and could not friends. సో ఇదివరకు మనం క్యాన్ అండ్ కెనాట్ యూస్ చేస్తున్నారు. క్యాన్ అండ్ కెనాట్ మనం ఎక్కువగా ప్రజెంట్ గురించి మాట్లాడుతూ యూస్ చేస్తాం ఫ్రెండ్స్. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ కుడ్. సో కుడ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వీ విల్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ.
ఓకే, లెట్ us go through the examples and sentences ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు బేసిక్ బిగినింగ్లోనే మీకు చెప్పేసాను ఫ్రెండ్స్, క్యాన్ కెనాట్ అనేది ప్రజెంట్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాము, కుడ్ అండ్ కుడ్ నాట్ అనేది పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాం. ఓకే, లెట్ us go through the meaning of this could first. So we use this word could when you talk about past friends. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ కుడ్. సో కుడ్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ యూ టాక్ అబౌట్ పాస్ట్. ఓకే, పాస్ట్ గురించి మాట్లాడు మనము కుడ్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు క్యాన్ కెనాట్ గురించి అర్థమైంది. నౌ లెట్ us అండర్స్టాండ్ కుడ్ అండ్ కుడ్ నాట్. వెన్ యూ టాక్ అబౌట్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్స్ ఎబిలిటీ ఆర్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్, వీ కెన్ యూస్ కుడ్ అండ్ కుడ్ నాట్ ఫ్రెండ్స్. దాంట్లో కుడ్ అనేది ఎబిలిటీ టు డూ సంథింగ్, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఈ పని చేసేదానికి అయ్యింది ఇన్ ద పాస్ట్ అని చెప్పేటప్పుడు మనము కుడ్ యూస్ చేసుకుంటాము. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఈ పని చేయడానికి కాలేదు, వీలు కాలేదు అని చెప్పేదానికి వీ కెన్ యూస్ కుడ్ నాట్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ గురించి మాట్లాడు వీ యూస్ దిస్ 2 words. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 2 words ఫ్రెండ్, దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఐ కుడ్ రన్ ఫాస్ట్ ఇన్ మై చైల్డ్హుడ్. సో ఈ సీ దిస్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్లో కుడ్ తర్వాత చూడండి నేను V1 యూస్ చేసినాను. అండ్ ఇక్కడ చూడండి వీ కుడ్ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే, ఇయర్ ఆఫ్టర్ కుడ్ ఐఎమ్ యూజింగ్ V1 అగైన్ V1. And if you see this example, she could walk fast, here again could decision, could plus V1. So whether you talk about present or past, after the modal verbs can, could, shall, should, will, would తర్వాత మనం ఇప్పుడు V1 verbs యూస్ చేస్తాం మాట్లాడతాం ఫ్రెండ్స్. అండ్ ఇయర్ ద మీనింగ్స్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు అర్థం కావాలంటే మీకు ఆల్రెడీ నేను కుడ్ యొక్క యూసేజ్ చెప్పినాను కదా, టు టాక్ అబౌట్ ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఈ పని చేసేదానికి అయ్యింది, పాస్ట్లో అయ్యిందని చెప్పినప్పుడు వి యూస్ కుడ్. యూస్ ది ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ కుడ్ రన్ ఫాస్ట్ ఇన్ మై చైల్డ్హుడ్. దీని యొక్క అర్థం ఏంటంటే నా చైల్డ్హుడ్లో నా వల్ల వేగంగా పరిగెత్తడానికి అయ్యిందనేసి, ఐ కుడ్ రన్ ఫాస్ట్ ఇన్ మై చైల్డ్హుడ్. వీ కుడ్ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే, మా వల్ల నిన్న క్లాస్ అటెండ్ చేయడానికి అయ్యింది. షీ కుడ్ వాక్ ఫాస్ట్, ఆమె వల్ల వేగంగా నడవడానికి అయ్యింది, ఆమె వల్ల ఫాస్ట్గా నడిచేదానికి అయ్యిందనేసి. సో ఇన్ ఆల్ ది సెంటెన్సెస్ ఐఎమ్ యూజింగ్ కుడ్ ప్లస్ V1. And for this could we can use the word able to also. Instead of using could we can use able to also, but you should not use both the words. Could able to vachaledu, only was able to or could is question. I was able to run fast in my childhood, I could run fast in my childhood, I was able to run fast in my childhood. Both of these sentences give the same meaning friends. Here I am using the word could and here I am using able to. And before able to we should use was here, was, were. If the subject is singular we use was, if the subject is plural we use were able to, we were able to, they were able to, like that we use. In present tense we use am able to, is able to, are able to. Instead of can, cannot we use am able to, am not able to, is able to, is not able to, are able to, are not able to, ఆ విధంగా యూస్ చేస్తాము. పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు బిఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ కుడ్ వీ కెన్ యూస్ వాజ్ ఏబుల్ టు, వర్ ఏబుల్ టు యూస్ చేసుకోవచ్చు. దే ఆల్సో గివ్ ద సేమ్ మీనింగ్. అండ్ వీ కెన్ మేక్ నెగిటివ్ సెంటెన్స్ ఆల్సో విత్ ద వర్డ్ కుడ్. సో కుడ్ తర్వాత మీరు నాట్ అనే పదాన్ని యూస్ చేసుకున్నట్లయితే సో కుడ్ నాట్ అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో హియర్ ఐ హ్యావ్ గివన్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫర్ దిస్ కుడ్. సో ఓకే ఫ్రెండ్స్, లెట్ us go through these negative sentences of could not. సో కుడ్ నాట్ యూస్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బస్. సో కుడ్ నాట్ అంటే పాస్ట్లో మీ వల్ల ఒక పని చేసాను కాలేదు. టు టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్స్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు వల్ల ఈ పని చేసేదానికి కాలేదని చెప్పేదానికి వి యూస్ కుడ్ నాట్. సో ది ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బస్, నా వల్ల బస్ని క్యాచ్ చేయడానికి కాదు, నా వల్ల బస్ని క్యాచ్ చేసానికి కాలేదు. ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బస్ అట్ 8 o'clock టుడే, ఈరోజు 8 o'clockలో బస్ని క్యాచ్ చేసానికి కాలేదు. వీ కుడ్ నాట్ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే, మా వల్ల నిన్న క్లాస్ అటెండ్ చేసానికి కాలేదు. షీ కుడ్ నాట్ వాక్ ఫాస్ట్, ఆమె వల్ల ఫాస్ట్గా నడవడానికి కాలేదు. అదేవిధంగా ఇన్స్టెడ్ ఆఫ్ కుడ్ నాట్ యూ కెన్ యూస్ వాజ్ నాట్ ఏబుల్ టు ఆల్సో, వాజ్ నాట్ ఏబుల్ టు, వర్ నాట్ ఏబుల్ టు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద బస్, నా వల్ల బస్ని క్యాచ్ చేసానికి కాలేదు ఫ్రెండ్స్. సో వెన్ యూ టాక్ అబౌట్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్స్ ఇన్ఎబిలిటీ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్ వీ కెన్ యూస్ దిస్ could not or was not able to, were not able to use as a mathematician friends. So I think you got this idea right, how to use can, cannot, could not. Fine. And one more very very important thing friends, I told you that we use could in the past tense to talk about ability and inability to do something, but one more important thing, we can use this could and కుడ్ అనే పదాన్ని మనం ప్రజెంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ టోల్డ్ యూ దట్ టు మేక్ రిక్వెస్ట్ చేసేందుకు మనము క్యాన్ యూస్ చేసుకోవచ్చు కదా, క్యాన్ యూ. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు మేక్ రిక్వెస్ట్ ఇన్ ప్రజెంట్ టెన్స్ వీ కెన్ యూస్ కుడ్ ఆల్సో ఫ్రెండ్స్. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ క్యాన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes యూ కెన్ యూస్ దిస్ కుడ్ ఆల్సో. యాక్చువల్లీ కుడ్ అనేది ఎబిలిటీ ఇన్ఎబిలిటీ గురించి మాట్లాడడం అది పాస్ట్ అవుతుంది. ఇదే కుడ్ అనేది మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు యూస్ చేసినట్లే ద వర్డ్ బికమ్స్ ప్రజెంట్.
So instead of saying can you please wait for 5 minutes, you can say could you please wait for 5 minutes. And here both the sentences give the same meaning, friends. So can you please wait for 5 minutes, could you please wait for 5 minutes, both of them are same, but the difference is if you use could instead of can, the sentence becomes more polite. Okay, మీరు ఎక్కువగా రెస్పెక్ట్గా మీరు పర్మిషన్ రిక్వెస్ట్ చేసుకోవాలంటే we can use could you instead of can you. సో క్యాన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes అనేది జస్ట్ ఫ్రెండ్లీగా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes అనేది వీ క్యాన్ యూస్ దిస్ టు మేక్ మోర్ పొలైట్. ఓకే, పొలైట్గా మీరు ఫార్మల్గా పర్మిషన్ రిక్వెస్ట్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ దిస్ కుడ్ యూ ఫ్రెండ్స్. సో దిస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. కుడ్ అనేది పాస్ట్లో యూజ్ చేసానికి, పాస్ట్ గురించి మాట్లాడడానికి యూస్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ గురించి మాట్లాడడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ యూ కెనాట్ యూస్ క్యాన్ వెన్ యూ టాక్ అబౌట్ పాస్ట్. బట్ కుడ్ అనేది పాస్ట్కి యూజ్ అవుతుంది, ప్రెజెంట్కి యూజ్ అవుతుంది. బట్ ఎప్పుడు ప్రెజెంట్లో యూస్ అయ్యేది మీకు అర్థం కావాలి, ఫ్రెండ్స్. సో వెన్ యూ టాక్ అబౌట్ ఎబిలిటీ and inability to do something in present, we can use can, cannot. And when you talk about possibility, we can use sometimes could also, friends. Okay, I'll tell you that concept in the later classes. In my next video I'll give some more idea. As of now, you remember when you talk about request, we can use can and could also. And sometimes we can use when you talk about possibility also, we can use could. So I'll explain that concept in my next video. Okay, so since this video is very important for talking about ability and inability to do something, so you just remember this concept, friends. In my next video I'll give some other information. What are the information I have skipped here, we will understand in the later classes, in my later videos. Okay, friends, this is all about can, cannot, could not. ఐ హోప్ దిస్ వీడియో వాస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండే అనుకుంటున్నాను, ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్, ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో మీకు దొరుకుతుంది. యూ కెన్ వాచ్ మై వీడియోస్ టు ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్. అండ్ మై వీడియోస్ ఆర్ రిలేటెడ్ టు గ్రామర్ and you can learn English grammar very easily by going through my videos. Once you learn English grammar perfectly, you will be in a position to understand, you will be in a position to speak English fluently and confidently, friends. Okay, friends, this is all about today's video. I'll meet you in my next video. Till then, bye bye, see you.